ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 3 రోజులు పిఠాపురంలో తిరిగినందుకు ఆమెకి ఇది ఇచ్చేశారు, ఏది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. కార్యకర్తలు చాలా మంది ఫీల్ అయ్యాం, ఎంత అభిమానంతో ఉన్నాం, గుండెల్లో పెట్టుకున్నాము. ఎవరికి చెప్పుకునే ఆడవాలి? అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. మీకు సారీ కావాలంతేనా? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సరే, నేను సారీ చెప్తాను. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు. జగనన్న బుద్ధి చూసి, జగనన్న మంచితనం చూసి, జగనన్న మీద అభిమానంతో ఇంకా పనిచేస్తాను. తల్లి ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. మీరందరూ చేస్తే మీరు కరెక్టేనా అండి? మా దాకా వచ్చేసరికి మేము క్రిమినల్సా? ఈ రోజు మా ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా వాళ్ళు బలవంతం చేసి ఈ వీడియో చేపిస్తున్నారు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీ పర్సనల్ గా వెళ్ళడం, మీ పర్సనల్ గా మీ కుటుంబ సభ్యులతో, ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి అందరికీ సారీ. కొట్టిన లాస్ట్ కి చెప్పించుకునేది సారీ కోసమే కదా, అదేదో ముందే చెప్తే అయిపోతుంది కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదలడం అనేది జరగదు. రాజకీయంగా మీరు సమవుజ్జీలు, మీకు 1000 కోట్లు ఉన్నాయి, ఆయనకి 1000 కోట్లు. ఎక్కడ కనిపించలేదు లేదు. సరే, వాళ్ళని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఒక 50 కోట్లు, ఒక 100 కోట్లు ఇచ్చిపోతారు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తామండి? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సంపాదించుకునే వాళ్ళు ఇసుకల్లోను, బ్రాందీల్లోను, లేకపోతే కాంట్రాక్ట్స్ లోను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నా పేరు ఆంధ్ర గవర్నమెంట్ లో పెట్టించండి. ఒక్క కాంట్రాక్ట్ నేను చేయించుకున్నానా? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. లోకేష్ గారు, అసెంబ్లీలో అన్న వాళ్ళు వేరు, లేకపోతే నేను తిట్టిన తిట్లు మాకే రివర్స్ అయినాయో. మొత్తం మీద మీరు గెలిచారు కదా. మీరు అందరికీ నమస్కారం అండి. అసలు పైన వాళ్ళు 1000 కోట్లు బాగానే సంపాదించుకుంటున్నారు. 5 రూపాయలు ఇస్తే పోస్టులు పెడతారు అని చెప్పేసి మమ్మల్ని అవమానంగా మాట్లాడారు. ఇలాగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా తెగనచ్చేసావరా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తాను. వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఏడ్చాను, లిటరల్లీ ఏడ్చాను. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు. కానీ ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? మేమందరం కూడా రాజకీయంగా ఏదైనా ఎదగాలి అనే కక్కుర్తితో మేము పనిచేస్తాం. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.